ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు కృపను బట్టి దినదినము కూడా అనేకమైన వాగ్దానాలు దేవుడి దగ్గర మనం పొందుకుంటున్నాం. ఆ వాగ్దానాల్లో మన భవిష్యత్తు ఆశీర్వాదకరంగా కనబడుతున్నప్పుడు సంతోషపడుతున్నాం. ఎప్పుడైతే కొంచెం శ్రమ కలుగుతుందో మరలా మన భవిష్యత్తును గురించిన చింత మనల్ని నలగొడుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మరలా దేవుడి వైపు చూస్తామో నూతన బలం పొందుకుంటాం. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను గమనిద్దాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమునందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో గమనించి చూస్తే దేవుడు అంటున్నాడు, నిజంగా మన మనసులో జరిగేటువంటి పోరాటానికి, మనం తరచుగా ఎదుర్కొనే భయాలకి, ఆందోళనలకి చక్కటి సమాధానం ఇక్కడ దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అంటే మీ గురించి నేను ఏమనుకుంటున్నానో అవి నాకు తెలుసు అంటున్నాడు. చూడండి, దేవుడు కనికరం కలిగిన దేవుడని, కరుణ సంపన్నుడని వాక్యంలో వివరించబడింది. అందుకే యోనా భక్తుడు కూడా అంటాడు, నీనివే పట్టణ విషయంలో నీవు కనికరిస్తావని, నువ్వు కరుణిస్తావని నాకు తెలుసు అని అంటాడు. దానియేలు భక్తుడు కూడా అంటాడు, ఎప్పుడైతే సింహాల గోలను బయటకు వచ్చాడో, ఇదిగో నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను కాబట్టి దేవుడు తన దూతను పంపించి సింహాల నోటిని మూశారని. ఇలా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది జీవితాల్లో దేవుడు తన ప్రేమను ప్రత్యక్షంగా వెల్లడి చేశారు. మరి ఈ రోజు మన జీవితంలో కూడా అదే ప్రేమను కనపరచడానికి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు ఈ రోజు మనతో ఈ వాగ్దానం ఇస్తున్నారు. ఏమంటున్నారంటే, మీ గురించి నేను ఏవైతే అనుకుంటున్నానో ఆ ఆలోచనలన్నీ కూడా సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నారు? రాబో కాలమునందు మీకు నిరీక్షణ కలుగునట్లు, అంటే మీకు ఎదురు చూడడానికి నేను మంచి చేయాలని ఆశపడుతున్నాను అని అంటున్నాను. ఒకటి గమనించండి, మనము ఎవరమైనా కానీ దేని కొరకు ఎదురు చూస్తాం? ఒక గుడ్ న్యూస్ కొరకే, అంటే క్షేమం కొరకు, సంతోషం కొరకు, ఆశీర్వాదం కొరకు, అద్భుతం కొరకు, మన జీవితంలో మేలు జరగాలని ఎదురు చూస్తాం. దేవుడు అంటున్నారు, మీరు ఎదురు చూసే విధంగా నా ప్రేమను వ్యక్తం చేస్తారు. దేవుడు ఎప్పుడు కూడా మనం ఎదురు చూసింది హానికరమైనది ఎప్పుడు కూడా మనకివ్వరు. మనము ఏదైతే నిరీక్షణ కలిగి ఉంటామో, ఏదైతే ఆశపడుతుంటామో, దేని కొరకైతే కనిపెట్టి ప్రార్థిస్తుంటామో ఆ మేలును నేను ఇస్తాను అంటున్నారు దేవుడు. కాబట్టి మీ గురించి నేను ఏవైతే ఆలోచిస్తున్నానో, మీ గురించి నేను ఏవైతే అనుకుంటున్నానో, మీ గురించి నేనైతే ఉద్దేశిస్తున్నానో, భవిష్యత్తులో మీకు మంచి జరగడానికి, మీరు నిరీక్షించడానికి అవి మేలుకరమైన ఉద్దేశములే. హల్లెలూయా. ఈ రోజున్న పరిస్థితి చూసి భయపడుతున్నారా? ఈ రోజున్న కష్టాన్ని చూసి నలిగిపోతున్నారా? ఈ రోజు ఏంటి నాకు ఇంతకాలం ఎదురు చూస్తున్నా, నేను అనుకున్న ఆశీర్వాదాన్ని నేను పొందుకోలేకపోతున్నాను అని హృదయం నలిగిన స్థితిలో ఉన్నట్లయితే ఈ రోజు మరలా ధైర్యం తెచ్చుకో ప్రియా దేవుని బిడ్డ. ఈరోజు మరలా విశ్వాసాన్ని బలపరుచుకో. ఎంతో మంది వారు అన్ని రకాలుగా నష్టపోయినప్పుడు కూడా దేవుడు తన కృపచేత లేవనెత్తి మరలా సాక్షులుగా నిలబెట్టారు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. మన నీతి ప్రభువే కదా, మిమ్మల్ని మళ్ళీ నిలబెడతారు, మళ్ళీ సాక్షిగా మారుస్తారు, అద్భుతం చేస్తారు. ప్రభు వాగ్దానం నమ్ముదాం, ప్రార్థించుకుందాం. ప్రియ ప్రభా దయగల తండ్రి, ఈ బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి అయ్యా. మరి ఆశతో ఎదురు చూస్తున్నారమ్మా. మరి ఈ రోజు మీరు మాట్లాడిన మాట, రాబో కాలం ముందు మీకు మేలు కలుగునట్లుగా నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులన్నీ కూడా మంచివి అని మీరు చెప్పారు ప్రభా. మరి మంచి వాటిని ఇవ్వడానికి మీరు ఇష్టం కలిగి ఉన్నారు. మేము చెడ్డవారమై ఉండి కూడా మా పిల్లలకు మంచి చేయాలని అనుకుంటాం. మరి మాకంటే గొప్ప దేవా, నువ్వు దేవుడివై ఉన్నావు, నువ్వు పరమ తండ్రివై ఉన్నావు, నువ్వు ఇంకా గొప్పది ఉన్నతమైంది ఇస్తావు. కాబట్టి నీ కృపను బట్టి నీకు మహిమ కలుగును గాక. ఈ బిడ్డల జీవితాల్లో క్షేమం దయచేయండి, ఈ బిడ్డల జీవితాల్లో నెమ్మది దయచేయండి, ఈ బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదం దయచేయండి, అద్భుతములను కనపరచుమని నజరీయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.